భారత ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన మండలి వారి ఆదేశానుసారము వికసిత్ కృషి ఆ, అభియాన్ యాత్ర అనే ప్రోగ్రాంను మే 29 నుండి జూన్ 12 తారీఖు వరకు దాదాపు 15 రోజులు ఈ కార్యక్రమాన్ని భా భారతదేశ మొత్తంగా 700 జిల్లాల లోపల దాదాపు ఒక 5,000 శాస్త్రవేత్తలతోటి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమయ్యే కంటే ముందు రైతులకు అధునాతనమైన వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం గురించి రైతులకు తెలియజేయడము, రైతుల యొక్క ఉత్పత్తిని రెట్టింపు చేసి వారిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం వారు మరియు రాష్ట్ర ప్రభుత్వం సంబంధిత శాఖలతో అనుబంధంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవసాయంలో కొత్త రకమైనటువంటి విత్తనాలు, అధిక ఫలసాయాన్ని ఇచ్చేటువంటి మొక్కలు, అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాలైనటువంటి పశుపోషణ, పాడి పరిశ్రమ, మేకల పెంపకము, చేపల పెంపకము, వీటన్నిటిపైన రైతులకు అవగాహన కల్పిస్తూ ఉంటుంది. కృషి విజ్ఞాన కేంద్రంలో 6 శాస్త్రవేత్తలు, ఒక సీనియర్ శాస్త్రవేత్త లేదా ప్రధాన శాస్త్రవేత్త స్థాయి గల శాస్త్రవేత్తలు, మొత్తం 7 శాస్త్రవేత్తలు ఉంటారు. ఈ 7 శాస్త్రవేత్తలు మూడు బృందాలుగా ఏర్పడి దాంతోపాటు సంబంధిత జిల్లా స్థాయి అనుబంధ శాఖల అధికారులతోటి మరియు కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి శాస్త్రవేత్తలతోటి ఒక బృందాలుగా ఏర్పడి ఒక్కొక్క బృందం రోజుకు కనీసం ఒక 3 గ్రామాలు సందర్శిస్తూ రైతులకు దీనిపైన అవగాహన కలిగించడం జరుగుతుంది. రోజుకు దాదాపు 1,200 మంది రైతులకు ఈ కార్యక్రమం గురించి వివరించడము, అదేవిధంగా కొత్త రకమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానాన్ని, అధిక దిగుబడినిచ్చే వంగడాలను వాటికి అందుబాటులో తీసుకురావడానికి కూడా వీరికి రైతులకి అవగాహన కల్పిస్తున్నాం. ముఖ్యంగా నేల పరిరక్షణ గురించి, భూసార పరీక్షణ గురించి, భూమిని ఏ విధంగా మనము కాపాడుకోవాలి, భూసారం పరీక్ష చేయించుకున్నట్లయితే దానివల్ల కలిగే లాభాల గురించి కూడా రైతులకు మేము చెప్పడం జరుగుతుంటుంది. కృషి విజ్ఞాన కేంద్రము రైతులకు ఉచితంగానే భూసార పరీక్ష నిర్వహించడానికి కృషి విజ్ఞాన కేంద్రం లోపల భూసార పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.